నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే అండి. గోశాలలో అన్ని ఆవులు నిజంగా చనిపోయాయా? నేను ఒక మాట చెప్తానండి. వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత మనుషులు చనిపోతారు, పక్షులు చచ్చిపోతాయి, గోవులు కూడా చచ్చిపోతాయి. చనిపోలేదని అయితే నేను చెప్పను. నేను అనేది ఏంటంటే గోశాలకు ఒక రికార్డు ఉంటుంది, రిజిస్టర్ మీటింగ్ చేస్తారు, కావాలంటే చూసుకోండి. దానికి ఏమి దానా పెట్టారు, ఎంత పెట్టారు, రిజిస్టర్ ఉంటుంది. తర్వాత అక్కడ ఒక వెటర్నరీ డాక్టర్ ఉంటారు. ఒక గోవు మరణించిందంటే దానికి పోస్ట్ మార్టం సర్టిఫికేట్ ఉంటుంది. సహజంగా గోవు మరణించిందా, లేదంటే దీర్ఘకాల వ్యాధులతో మరణించాయా, ఆహారం లేకుండా, మనుషులకే కాదు పోస్ట్ మార్టం చేసేది, గోవులకు కూడా పోస్ట్ మార్టం సర్టిఫికేట్ ఉంటుంది. మీరు అడగాల్సింది ఏంటంటే అసలు తిరుమల గోశాలలో గోరక్షకులు ఎన్ని గోవులు ఉన్నాయి, ఏ వయసు గోవులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని చనిపోయాయి, ఎన్ని అమ్మేశారు, దానా ముసుగులో మనం కొట్టేసిన డబ్బులు ఎన్ని, వాటికి వాడే మెడిసిన్స్ ఏ కంపెనీ నుంచి కొన్నారు, ఎంత వాల్యూ ఆఫ్ మెడిసిన్స్ కొన్నారు, ఎనిమల్ హస్బెండరీ నుంచి ఏ కంపెనీ నుంచి కొన్నారు, ఎంత చెల్లించారు, అక్కడ పనిచేసే వర్కర్స్ ఎంతమంది ఉన్నారు. అంటే గోవులు ఇప్పుడు బీహార్లో దానా కుంభకోణం లల్లు ప్రసాద్ యాదవ్ ఏమైందా, అసలు ఒక పెద్ద దానా కుంభకోణం జరిగింది గోశాలల్లో, అది బయటికి తీయండి. అది ఎప్పుడైతే దానా కుంభకోణం బయటకు వస్తుండేలకే ఈ నాటకాలు అన్నమాట. ఇవన్నీ జగన్ నాటకాలు. హరినాథ రెడ్డి అని ఒక ఆయన ఉండిండి అక్కడ ఆఫీసరు, ఆయన కూడా ఉన్నారనమాట. అందువల్ల నీకేందంటే మనం ఆలోచన చేసుకుంటే ఏంటంటే అక్కడ కూడా వదలలేదండి ప్రీవియస్ గోవులు కారణాయన గోమాత అంటాం మనం. గోవులకు వేసే ధాన్యంలోను గోవులకు వేసే మెడిసిన్ కొనుగోలు లిస్టు బిఆర్ నాయుడిని బయట పెట్టమని నేను అడుగుతుంటా. 2019-24 మధ్య కాలంలో గోవుల దానా ఎంత కొన్నారు, చెల్లింపులు ఎవరికి ఇచ్చారు, ఆ లిస్ట్ ఎందుకు బయట పెట్టలేదు తిరుమల ఈఓ శ్యామలరావు గారు? ప్రజాబాహుళ్యంలో పెట్టొచ్చు కదా. ఇప్పుడు మనది అతి మంచి ప్రభుత్వం కదా, ఈఓ శ్యామలరావు ఎందుకు దాపెడుతుండో? 2019 నుంచి 2024 మధ్య దాకా ఫీడు ఏ కంపెనీల నుంచి కొన్నారు, ఆ కొన్న లిస్టు ఇంతవరకు ఈఓ శ్యామలరావు గారు వెబ్సైట్లో కూడా ఎందుకు పెట్టలేదు? పేమెంట్ ఎవరికి ఇచ్చారు? అలాగే మెడిసిన్ కొన్నారు గోవులకి, మెడిసిన్స్ కొన్నప్పుడు ఎంత కొన్నారు, పేమెంట్లు ఎలా ఇచ్చారు, ఆ లిస్ట్ ఎందుకు బయట పెట్టలేదు ఈఓ శ్యామలరావు గారు? అంటే గాలి పోగు చేయటమేనా, టీవీలో రెచ్చగొట్టే మాటలన్నా? సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉన్నాయి కదా, ఇయర్ వైజ్ రిజిస్టర్ బయట పెడితే సరిపోద్ది కదా. శ్రీవారి భక్తులు కూడా మేల్కుంటారు, తెలుసుకుంటారు కదా. చనిపోయిన గోవుల డెత్ సర్టిఫికేట్లు కూడా బయట పెట్టండి, ఇదిగో అని పారదర్శకంగా తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లు ఎందుకు పెట్టలేదు? అంటే ఈఓ శ్యామలరావు ఏదో దాస్తున్నాడు. ఇవాళ చైర్మన్ బిఆర్ నాయుడు బయట పెట్టొచ్చుగా. అంటే శ్రీవారికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో భక్తులు ఉన్నారు. ఆ దేవదేవుడి మీద నమ్మకంతో వేసే డబ్బులు ఏ రోజుకి ఆ రోజు అసలు గోవులకు సంబంధించింది ఎందుకు వెబ్సైట్లో పొందుపరచకూడదు? ఇవాళ ఏఐ టెక్నాలజీ అంటాను, ఐటీకి మనమే ఆద్యులం అని చెప్పుకుంటాను, వెబ్సైట్లో ఎందుకు అప్లోడ్ చేయలేదు? అవన్నీను ఉంటాయి కదా పబ్లిక్. ఎప్పుడు ఏమైనా సీక్రెసెన్స్ ఏం కాదు కదా, దేశ భద్రత డాక్యుమెంట్లు ఏం కాదు కదా అంజి గారు. ఏమైనా దేశ భద్రత డాక్యుమెంట్లు నాకు చెప్పండి, తీసుకొని బయటకు తీసుకుంటే ఎవరికైనా వస్తాయి కదా. తిరుమల కొండ మీద ఎవరెవరికి నాటి బోర్డు స్థలాలు కేటాయింపులు చేసింది, ఎందుకు కేటాయింపులు చేసింది, అవి కూడా లేవు వెబ్సైట్లో. ఇప్పుడు వీళ్ళు ఆరోపిస్తుంది ఇప్పుడే ఇంత జరిగింది, అప్పుడు అసలు మా టైంలో అసలు ఏం జరగలేదు అంటున్నారు. ఇది అంతా ఏంటంటే అప్పుడు జరిగింది ఇప్పుడు వస్తుంది, అప్పుడు జరిగినాయని ఇప్పుడు వస్తుంది. వీళ్ళ కథ ఇంకొక సంవత్సరం పోతే వస్తాయి. ఇప్పుడు వచ్చిన నూతన పాలక మండలి మొన్నే ఏర్పడి వాళ్ళు కుర్చీలు చైర్లు కాగితాలు చూసుకునే వాళ్ళకే నిజే చేశారు. అవినీతి కాదు. వీళ్ళ భాగవతం ఏంటంటే నెక్స్ట్ ఇయర్లో బయటకు వస్తుంది. వీళ్ళు ఏమన్నా తప్పులు చేసుంటే నూతన పాలక మండలి నెక్స్ట్ ఇయర్లో బయటకు వస్తుంది. అంతా కూడా వీళ్ళది ఇప్పుడే రాదు, గతంలో జరిగినటువంటి వ్యవహారాలే తప్ప ఇప్పుడు జరిగింది కాదు. అది ఇప్పుడు ఏంటంటే ఈఓ శ్యామలరావు గారు ఎగ్జిక్యూటివ్ బాడీ కాబట్టి ప్రజలకి జవాబుదారితనం, చైర్మన్ కాదు, ప్రజలకి జవాబుదారితనం ఈఓ గారు కాబట్టి ఆయన శ్యామలరావు గారు బయట పెట్టాలి. ఎన్ని గోవులు ఉన్నాయి, ఎన్ని అమ్మేశారు, ఫీడ్ ఏ కంపెనీలు కడుకున్నారు, ఎంత డబ్బులు చెల్లించారు, దేవదేవుడి డబ్బులు, అలాగే వెటర్నరీ సంబంధించినటువంటి మెడిసిన్ కొన్నారు, ఏ కంపెనీకి ఎంత చెల్లించారు, ఆ టెండర్ ప్రక్రియ అదంతా వెబ్సైట్లో పెట్టేయండి. ప్రజలకు తేట తెల్లం అయిపోద్ది కదా. అన్ని భాషల్లో పెట్టండి, అన్ని భాషల్లో తెలుగులో పెట్టండి, ఇంగ్లీష్లో పెట్టండి, హిందీలో పెట్టండి, తమిళం, కన్నడ. భారతదేశంలో
500 రోడ్లలో లేకపోతే 10 రూపాయల నోటు మీద ఎన్ని భాషలు ఉన్నాయి అన్ని భాషల్లో పెట్టండి, మీకు పోయేది ఏముందిరా బాయి. అదే. పారదర్శక పాలన అంటే అదే కదా అంజి గారు. అంటే మీరు దాపెట్టుకునేది ఏంది అంటే గోవులు పీడు కూడా దాపెట్టుకుంటారా? కరెక్ట్ కాదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గడిచిన 5 ఏళ్ళు జరిగినటువంటి అవినీతి అక్రమాల పుట్ట తార్కాణమే శాతబొడుల స్వామి బిల్డింగ్. విశాఖపట్నం శాతబొడుల స్వామి ఉన్నాడు కదా, లేదుగా ఇప్పుడు. ఎందుకు కూలగొట్టలేదు ఆ బిల్డింగ్ ఇప్పుడు దాకా? అసలు తిరుమల కాదండి, ప్రపోజల్ తీసేశారే. లేదా బిల్డింగ్ ఇప్పుడు వరకు కూలగట్టాలి కదా, బిల్డింగ్ కట్టున్నారు కదా ఆడ. ఇప్పుడు నేను అనేది కొండ మీద దేవుడు ఆస్తులే ఉండాలా, ఎవడ ప్రాపర్టీ ఉండకూడదు. మొత్తం డెమాలిషన్ చేయమని అడుగుతారు అందరూ హిందువులందరూ. అసలు కొండ మీద ఇలా పెత్తనాలేంది, పారిశ్రామికవేత్తల పెత్తనాలేంది, రాజకీయ నాయకులకు హోటల్స్ ఏంది, ఇది ఎక్కడ పోకడ బ్రిటిష్ కాలంలోనే లేవు కదా. ప్రైవేటు ప్రాపర్టీసులు కొండ మీద ఏ ఉన్నా సరే మొత్తం డెమాలిషన్ చేయాలి, కొండ కింద ఇచ్చుకోవాలి పర్మిషన్లు ఏమన్నా కానీ. కొండ మీద ఏ ప్రైవేటు వ్యవస్థకి ఏ ప్రైవేటు పారిశ్రామిక వ్యవస్థ వాడు ఎంత పెద్ద తోపైనా ఇవ్వకూడదు కొండ మీద. ఇది ధర్మం కదా. రెండోది ఏంటంటే అక్కడ స్వచ్ఛమైన గాలి, ఔషధ మొక్కలు వచ్చే గాలిని మీరు కాంక్రీట్ జంగిల్లాగా తయారు చేయటం ఏంది? తిరుమలని కాంక్రీట్ జంగిల్లాగా ఎందుకు తయారు చేస్తారు? అందువల్ల ఏంటంటే కరెక్ట్ కాదు. అందువల్ల ఏంటంటే నూతనంగా అయినా సరే పాలక మండలి ఆలోచించుకోవాలి. ప్రైవేటు ప్రాపర్టీసు కొండ మీద వాడు ఎంత పెద్ద పారిశ్రామికవేత్త అయినా ఎవడికి ఉండటానికి వీల్లేదు, అంత దేవదేవుడియే ఉండాలి. ప్రైవేటు వ్యక్తులతో ఒక్క బిల్డింగ్ కూడా తిరుమల కొండ మీద ఉండటానికి వీల్లేదు. ఈ ధర్మం చట్టం అదే చెప్తుంది కాబట్టి ఆలోచించుకోమని చెప్తున్నారు బిఆర్ నాయుడు గారు చైర్మన్ గాని ఈఓ శ్యామలరావు గారిని. తక్షణం అవి డెమాలిష్ చేసేయాలి ప్రైవేట్ ప్రాపర్టీస్ అన్ని.